సుజాత మనం కష్టపడేది కూటి కొరకే కోటి విద్యలు అన్నట్టు ఇదిగా జడదీసిని రైతన్న ఇప్పుడే తెచ్చిచ్చాడు డబ్బులు. మనం పొద్దున్న నుంచి నల్లులు మాడిపోయిన ఎంట్లో సాయంత్రానికి ఈ డబ్బులు వచ్చేపటికి అసలు చేసినట్టే అనిపించదు పని. తెలియదు కానీ ఈ డబ్బు మన అవసరాలు తీర్చే డబ్బు శాశ్వతం కాదు మనం మన అవసరానికి ఈ డబ్బు కోసం మనం కష్టపడాలి కదా. అవును. ఈ రూపాయలు లేకపోతే మనకి చేతులకు ఏవి రావు, మనం తింటాక రావు. అవును. ఇప్పుడే రైతన్న తెచ్చిచ్చేళ్ళాడు. నిన్నటి ఇచ్చేసారు, ఈ రోజు ఇచ్చేసారు. జోబులో పెట్టుకుంటున్నాను. ఈ డబ్బులో ఏమై ఉంది? ఏమై ఉండదు, ఖర్చుకే. కోటి వచ్చినా ఎన్ని కోట్లు ఉన్నా ఖర్చు పెట్టాలంటే ఒక గంట చాలు. అవును కదా. కానీ సంపాదిస్తాక మట్టుకి ఎన్ని రోజులు పడతాయి. పొద్దున్నమాల ఎలా పనిచేసి అసలు తలపోటు వచ్చినా తట్టుకోవాలి, అసలు ఏది వచ్చినా తట్టుకుంటా పని చేయాలి. అది దీని కొరకు. కానీ ఎటు వెళ్ళిపోతాయో వీటికి తెలియవు. చేతులు మారుకుంటే వెళ్ళిపోతాయి, ఇలా మారుకుంటే వెళ్ళిపోతాయి కదండి. కానీ మన చేతులతో మన రెక్కలతో కష్టపడే డబ్బు తింటే అది ఆనందమే వేరు. అది వేరు అసలు. కామెంట్ చేసేయండి ఎవరైనా, మీరు ఆనందం ఎలా పొందుకుంటున్నారు? నేనైతే ఇలా కష్టపడుకుంటా పొందుకుంటున్నాను. ఓకే, బాయ్ అండి. వెన్నంటే నీ తోడు మన వేసే ఉంటాడు మన వెంట. బాయ్.